నిర్ణయించుకున్నాడు, ఆ దారిలో వెళ్తున్నాడు, ఆ దారిలోనే వెళ్తాడు. అంతేగాని దారి మార్చుకొని మళ్ళీ యూటర్న్లు తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు లాగా యూటర్న్లు తీసుకునేటువంటి వ్యక్తి అయితే కాదని అనుకుంటున్నాను. రైట్. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చూశారు కదా సార్, తాత ఒక్కసారి ఈ ధరిత్రిని తాకిపో, తెలుగు గుండ నీకోసం తల్లాడుతోంది, అల్లాడుతోంది, తలడిల్లుతోంది అంటే ఏమన్నా ఇందులో స్పెసిఫిక్గా అంతరార్థం ఉండి ఉంటుందా? ఆయన కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇలా ట్వీట్లు చేసి జనాల అటెన్షన్ తన వైపు డ్రా చేసుకుంటాడు. లక్ష్మణ్ గారు, ప్రశ్న లక్ష్మణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ గురించి, తాత ఒక్కసారి వచ్చిపో, తాకిపో, తెలుగు గుండె నీకోసం తలడిల్లిపోతోంది అని చెప్పేసి చేశాడు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? దానికి ఏమైనా దాని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉండుంటుందా? గెలిచిపోతున్నాము అనేటువంటి ఒక ఉత్సాహంలో అద్దులు మీరి ట్వీట్లు చేయడం, అద్దులు మీరి మాట్లాడడం అనేది తెలుగుదేశం నాయకులు కరెక్ట్ అయితే కాదు. ఏ భాషలు అంటే ఆ భాషలు ఉపయోగించి ఏదో అయిపోతున్నది అని రాజకీయాల్లో మరి ఎన్టీ రామారావు గారి పరిస్థితి ఏంటి? మరి పార్టీ పెట్టిన ఆయన పక్కన చూసి అవతల పడేశారు కదా. మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది తెలుగుదేశం వాళ్ళకి ప్రస్తుతం? ఎందుకు ఆయన పక్కన పడేస్తారు? ఆ రోజు వైస్రాయ్ హోటల్లో జరిగిన డ్రామా అయింది. నేను కల్లారా వైస్రాయ్ హోటల్లో జరిగిన డ్రామా అంతా చూసినోండి, వార్తలు రాసినోండి. మరి ఆ రోజు ఏం జరిగింది? ఇక్కడ మనం చూసుకోవాలి. ఊరికే ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేసుకొని ట్వీట్లు చేసుకుంటూ మహానాయకుడు ఏదో జరిగిపోతుంది. ఎవరి మహానాయకుడు? చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి రాని పరిస్థితుల్లో ఆస్తులేంది, ఇవాళ ఆస్తులేంది. అలాగే రాజశేఖర ఫ్యామిలీలో రాజకీయాలకి రాకముందు ఆస్తులేంది, ఇవాళ ఉన్న ఆస్తులేంది. ఎవరు ససవర్లు? వెంకయ్య నాయుడు గారు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న ఆస్తులేంది. ఇక్కడ రాజకీయాల్లో అందరూ కూడా కమర్షియల్ అయిపోయారు, నో డౌట్. అది ఎవరికి మినహాయింపు అనేది లేనప్పుడు వాళ్ళు ఏదో పెద్ద ఈ దేశం కోసమో ఈ రాష్ట్రం కోసమో ఏదో తెగించి పనిచేస్తున్నారు, ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే నవ్వుకోవాల్సి వస్తారు తప్ప అలాంటి నాయకత్వాలు ఉన్న పార్టీలు నాయకులు ఇవాళ మనకేం కనపడరు. త్యాగాలు చేసే వాళ్ళు ఏరేం కనపడరు. రైట్. ఒకసారి వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, సో 2 అంశాలండి మీకు ఇప్పుడు ఇంతకీ సంకేతాలు కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా ఇండి కూటమిలో ఉన్న పెద్దల నుంచి. ఎందుకంటే సోనియా గాంధీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలంటే మొహమాటం కదా. అప్పట్లో వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఈయనకి గుర్తుంది, వాళ్ళకి గుర్తుంది. సో మల్లికార్జున ఖర్గేనో లేకపోతే రిటైర్ అయిపోయి మూలన కూర్చున్న వీరప్ప మొయిలీనో ఇలాంటి వాళ్ళ చేత ఏమైనా కబురు పంపించారా? నమస్కారం అండి. మీకు కిరణ్ గారికి, లక్ష్మణ్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు, ఉండబోదు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఇతర పార్టీలతో ఏదైనా కలచాల్సి వచ్చి కలుస్తారు. కలచడం అంటే వాళ్ళతో మేము అలయన్స్ పెట్టుకుని పోటీ చేసి ఇంకోటి కాదు.